ఒక భార్య భర్త ఇద్దరు బాల్కనీలో కూర్చొని టీ తాగుతూ ఉన్నారు. అంతలో కిచెన్లో ఛార్జింగ్లో పెట్టిన భర్త మొబైల్కి మెసేజ్ శబ్దం వచ్చింది. ఎవరో మెసేజ్ పెట్టినట్టున్నారు అంటూ భర్త హడావిడిగా వెళ్ళి చూస్తే, వచ్చేటప్పుడు షుగర్ తీసుకురండి అని భార్య నుండి మెసేజ్. నేను కాలేజీకి వెళ్ళే రోజుల్లో ఓ అమ్మాయి నెంబర్ అడిగాను, తను ఇవ్వలేదు. ఇప్పుడేమో తన నెంబరు ఒక పెద్ద బోర్డు మీద రాసి ఉంది, ఇచ్చట చీరలకు ఫాల్స్ అంటించబడును అని. శిష్యుడు: గురువుగారు, భార్యాభర్తల మధ్య గొడవ పొరుగింటి వరకు తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? గురువుగారు: ఇద్దరూ ఏదైనా కొత్త భాష నేర్చుకుంటే మంచిది. శిష్యుడు: ఎందుకు గురువుగారు? గురువుగారు: ఏముంది, ఇద్దరూ గొడవ పడుతుంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమీ అర్థం కాక ఏదో మాట్లాడుకుంటున్నారులే అని అనుకుంటారు. జోగారావు: ఏమయ్యా సుబ్బారావు, ఏమైంది అలా ఏడుస్తున్నావు? సుబ్బారావు: ఏం చెప్పమంటావయ్యా జోగారావు, ఒక్క మాట అన్నానని మా ఆవిడ నాపై అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. జోగారావు: అవునా, ప్లీజ్ ప్లీజ్ ఆ ఒక్క మాట ఏంటో నాకు చెప్పవయ్యా, నీకు పుణ్యం ఉంటుంది. బార్లో ఇద్దరు మందుబాబులు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. రామన్న: సాయన్న, నువ్వు రోజు తప్పతాగి రోడ్డుపై పడిపోతావంట కదా? సాయన్న: అవును. రామన్న: నీ భార్య నిన్ను ఏమీ అనదా? సాయన్న: ఓ అదా, నన్ను తీసుకెళ్ళడానికి నా భార్య వచ్చినప్పుడు ఆమెను చూసి, ఓ అమ్మాయి నా దగ్గరకు రావద్దు, నాకు బంగారం లాంటి భార్య ఉంది, ఆమంటే నాకు ప్రాణం అంటాను. రామన్న: ఈ సీక్రెట్ తెలియక నేను చావు దెబ్బలు తింటున్నా కదన్నా. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.